సో హాయ్ గైస్, ఫైనల్లీ VD12 కింగ్డమ్ మూవీ టీజర్ అయితే వచ్చేసింది. టైమింగ్ సెన్స్ మాత్రం అదరగొట్టేశారు. సో నాకైతే టీజర్ రిలీజ్ చేశారు కదా, ఆ పోస్టర్ లో అన్న లుక్ చూడగానే మైండ్ పోయింది అసలు. సో లేట్ చేయకుండా టీజర్ చూసేద్దాం రండి. అసలు ఏంటి బ్రో, అసలు వాయిస్ ఏంటి బ్రో, ఎన్టీఆర్ అన్నది. ఏరున రక్తం ఏం జరుగుతుంది మావా? ఈ ఆర్మీ వాళ్ళు ఎందుకు వచ్చారా? బ్రో మొత్తం ట్రైబల్స్ ఉన్నారు బ్రో, ఇక్కడ చాలామంది ట్రైబల్స్ ఉన్నారు, ప్లస్ ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో భారీగానే ప్లాన్ చేశాడు గౌతమ్ దిన్నూరి. రే జెర్సీకి దీనికి ఏమైనా సంబంధం ఉందా బ్రో అసలు? లుక్కే అదరగొట్టాడు. బ్రో నాకు డ్యూయల్ రోల్ కనిపిస్తుంది. పాస్ట్కి ప్రజెంట్కి ఏమన్నా కడియం చూపించారు చూసారా ఒకటి ఇందాక షాట్లో. ఏడుస్తున్నాడేంటి భయ్యా? అండ కింగ్డమ్ ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. అంటే May 30 టీజర్ మాత్రం అదరగొట్టేశారు. నాకైతే ఏం జరిగిందో తెలియలా. కూసేపు ట్రైబల్ వచ్చారు కొంతమంది. VD12 ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ బిగ్ ఇన్ విజయ్ దేవరకొండ కెరియర్. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను కరెక్ట్గా చూసింది అర్జున్ రెడ్డి, తర్వాత గీతా గోవిందం, తర్వాత ఈ టీజర్లోనే కొంచెం గుడ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ మ్యాన్. ఏదో భారీగానే జరుగుతుంది. గౌతమ్ దిన్నూరి జెర్సీ ఎక్కడ, దీనికి ఏంటి సంబంధం, ఏంటి లింక్ అసలు ఏం తెలియట్లా. జెర్సీ ఎలాంటి మూవీ, ఇది ఎలాంటి మూవీ, బాబోయ్ ఏం ప్లాన్ చేశారు ఆ సామే. నిజంగా ఈ టీజర్ చూశాక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అలా 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 నేను అసలు టీజర్ రియాక్షన్ చేద్దాం అనుకోలే. కానీ ఆ పోస్టర్ చూశాక ఇదేదో భారీగానే ఉంటుంది, మంచి ప్లాన్ చేశారు అనేసి చేశాను నేను. ఎందుకంటే వ్యూస్ ఎక్కువ రావేమో అనుకున్నా, ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోయేమో. నాకు తెలిసి ఈ మూవీ విజయ్ అన్న కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయిద్దేమో అనుకుంటున్నా. సో ట్రైబల్స్ ఉన్నారు, ప్లస్ కోయోళ్ళు అంటారు చూసావా, అలా ఉన్నారు, ప్లస్ ఆర్మీ వాళ్ళు దిగారు, ప్లస్ మనోడు కూడా పోలీస్ వాళ్ళతో జాయిన్ అయ్యాడు. ఏమైందో తెలీదు, ప్లస్ జైల్లో పెట్టారు. సీమ్స్ లైక్ ఏ బిగ్ మూవీ, బిగ్ స్టోరీ. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు VD12 కింగ్డమ్తో. సో లెట్స్ సీ. May 30 అనుకుంటా కింగ్డమ్. ఏమైందో తెలీదు. అఖిల్ అంటాడు కదా, ఈ సినిమా తర్వాత నేనేమైపోతానో, ఏం జరగబోతుందో అలా అనిపిస్తుంది నాకు విజయ్ అన్న కెరియర్. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది కింగ్డమ్ టీజర్ అయితే. సో ముందుగా ఇంకేమన్నా చేస్తారేమో చూద్దాం. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.